ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి శ్రీ లక్కిరవాడ అభినందనలు తెలియజేయడం జరుగుతున్నది. స్వాగతం. ఏర్పాటు చేయబడిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్కి విచ్చేసిన ఎన్ విజయ్ కుమార్ గారికి, ఆయనతో పాటు విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ కమిటీ తరఫున అలాగే రవికుమార్ గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కొద్ది నిమిషాలు గేమ్ తొలగించిన తర్వాత ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం. ఈ మ్యాచ్లో విన్ అయినటువంటి విజేతలకు మొదటి బహుమతులు, రెండవ బహుమతులు అలాగే మూడవ బహుమతులు ఉన్నాయి. అతిరథ మహారాజులు అలాగే గౌరవనీయులు పెద్దలు టీంని పరిచయం చేయబోతుండగా రవికుమార్ గారు వారిని తీసుకుని వెళ్ళి టీంను పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాం. స్వాగతం, సుస్వాగతం. ద్వితీయ బహుమతి దాత పాలడుగు మురళీకృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే తృతీయ బహుమతి దాత గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే గ్రామ సర్పంచ్ అన్నటువంటి చాలా ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. పాయింట్ బై తదగంజం. పాల్పత్తి రవికుమార్ గారు శాల్వాతో సత్కరిస్తున్నారు. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాలని కోరుతున్నాం. చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ మా గ్రామం తరపున అలాగే వచ్చినటువంటి ప్రేక్షకుల తరపున అలాగే క్రీడాకారుల తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అందరూ ఒకసారి గట్టిగా వారందరి కొరకు పోటీలకు విచ్చేసిన క్రీడాకారులకు మరియు క్రీడా అభిమానులందరికీ కమిటీ వారి తరపు నుంచి మా కృతజ్ఞతలు. ఎంతో ఉత్సాహంగా మీరందరూ ఫైనల్లో పాల్గొన్నారు. కాలాతీతం అవుతున్నందువల్ల త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగిచ్చేద్దాం. ముందుగా గుమ్మడి సాయిబాబా గారిని ఈనాటి ఈ క్రీడా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరులు ధనుష్ గారు, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు మన గౌరవ శాసనసభ్యులు
బిఎన్ విజయ్ కుమార్ గారికి, మిత్రులు కాజావలి, సునీల్, ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రధాన కారకుడైనటువంటి పాలపత్రి రవి, వారి మిత్ర బృందానికి, అదేవిధంగా ఈ గ్రామంలో ఈ క్రీడల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ, క్రీడాకారుల అభిమానులకి, మా గ్రామస్తులందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఫైనల్లో మనం చూడటం జరిగింది. చాలా చక్కగా రెండు టీములు కూడా పెద్దగంధం కానీ, అదేవిధంగా రెండవ బహుమతి సాధించిన వజ్జిరెడ్డిపాలెం కానీ వారు కూడా పోటీపడి ఇద్దరు కూడా బాగా క్రీడాస్ఫూర్తితోటి పోటీపడి ఆడారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రైజ్ మనీ అంతనే కాదు కానీ వాళ్ళు స్పోర్టివ్గా తీసుకొని ఎంతో యాక్టివ్గా ఈ క్రీడల్లో పాల్గొన్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ గ్రామంలో గతంలో కూడా ఈ అన్ని రకాల ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక క్రీడా కార్యక్రమం అనేది గతంలో పెట్టడం జరిగింది. అలవాటు ప్రకారమే ఈ సంవత్సరం మన మిత్రుడు ఈ కార్యక్రమం పెడతామని అడిగినప్పుడు తప్పకుండా మనం వేసవిలో ఏదో ఒక సందడి అనేది ఉండాలి కాబట్టి కుర్రోళ్ళందరినీ ఒకసారి చేర్చి ఒక గెట్ టుగెదర్ లాగా ఉంటుందని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ముందు కూడా ఇంకా ఏదైనా వేసవిలో ఒక కార్యక్రమం అనేది చేయటం అనేది ఒక మంచి వాతావరణంగా భావిస్తూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ క్రీడా కమిటీకి ముఖ్యంగా రవితో పాటు నిర్మలు, కోటి, అనిరుద్ధు మరి వారికి సహకరించిన మిగతా మిత్ర మండలి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వాలీబాల్ టోర్నమెంటు ఆర్గనైజ్ చేసిన పాలపర్తి రవికుమారు, వాళ్ళ మిత్రులు, ఆర్గనైజేషన్స్ అందరికీ, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న సాయి గారికి, అనిల్ గారికి, కాజావలి గారికి, అదేవిధంగా సునీల్ గారికి, ధనుష్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ వాలీబాల్ టోర్నమెంటు, ఈ వాలీబాల్ గేము చాలా ఉత్సాహంగా బాగా ఆడారు. మేము కూడా ఒక 40 మినిట్స్ చూసాము. చాలా ఉత్సాహంగా మంచి స్పోర్టివ్ స్పిరిట్తో బాగా ఆడారు. అంటే ఈ మధ్యకాలంలో ఈ స్పోర్ట్స్ కొద్దిగా తగ్గుతూ ఉన్నాయి. అందుకని ఇలాంటి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయటం ప్రతి ఒక్కరికి మనము ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలనేది నా మనవి. ఈరోజు ఇంత మంచి కార్యక్రమము, ఇంత మంచి వాతావరణంలో నిర్వహించిన ఆర్గనైజేషన్ వాళ్ళకి, అదేవిధంగా బాగా ఆడిన, ఎందుకంటే ప్లేయర్స్ కూడా బ్రహ్మాండంగా ఆడారు, వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసిన ఈ గ్రామస్తులు, రవి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరీ ముఖ్యంగా ఈ ప్రైజ్ మనీ ఇచ్చిన వాళ్ళకి కూడా ఎందుకంటే ఇలాంటి గేమ్స్ని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలనేది దాన్ని ఎంకరేజ్ చేసిన వీళ్ళందరికీ, ప్రైజ్ మనీ ఇచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరీ ముఖ్యంగా గెలిచిన ఓడిన ఈ వాలీబాల్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి స్పోర్టివ్ స్పిరిట్స్తో, రీజనబుల్ హై స్టాండర్డ్తో గేమ్ ఆడారు. సో వన్స్ అగైన్ ఇంత మంచి టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు ఆర్గనైజర్స్కి నా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి సెకండ్ ప్రైజ్ న్యూ అంబేద్కర్ జనరేషన్ మద్దిరాలపాడు టీం కెప్టెన్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సెకండ్ ప్రైజ్ అందించింది శ్రీ మురళీకృష్ణ గారు మరియు మొమెంటేన్ అందించింది ఉమ్మనేని వరమ్మ మరియు అంజయ్య గారు. వీరికి మన ఎమ్మెల్యే గారు బహుమతిని అందజేస్తారు. ఈనాటి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న పెదగంజం టీంని ముందుగా స్టేజ్ వద్దకు రావాల్సిన కెప్టెన్ గారిని కోరుకుంటున్నాం. ఈ ప్రైజ్ని అందించింది శ్రీ గుమ్మడి సాయిబాబా గారు మరియు మొమెంటైన్ అందించింది ఉమ్మనేని వరమ్మ మరియు అంజయ్య గారు. మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వీళ్ళు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కోరుకుంటున్నాం.
ఈనాటి ఈ బహుమతుల ప్రదాతలకు గౌరవనీయులు